1947లో మన బంధాలు మన జీవితానికి బలం. 2026లో అదే బంధాలు మనకు భారమవుతున్నాయా? ఒక్కసారి ఆలోచించండి. మన తల్లిదండ్రులు నిలబెట్టిన విలువలు మన తరం ఎందుకు కాపాడలేకపోతోంది? 1947లో వివాహమంటే ఒప్పందం కాదు, ఒక ప్రమాణం. ఆడంబరం కాదు, ఆత్మబంధం. అప్పుడు పెళ్ళి అంటే సుఖం వచ్చినా కష్టం వచ్చినా నిన్ను వదలను అనే మాట. డబ్బు తక్కువ, బట్టలు తక్కువ, ఇల్లు చిన్నది. కాని ప్రేమ ఎక్కువ, ఓర్పు ఎక్కువ, త్యాగమెక్కువ. భార్య అంటే నాకు ఉపయోగపడే వ్యక్తి కాదు, నా జీవితాన్ని పంచుకునే దేవత. భర్త అంటే సౌకర్యమిచ్చేవాడు కాదు, బాధ్యత మోయగల ధైర్యం. 2026లో పెళ్ళి అంటే ఫోటోలు గ్రాండ్, ఖర్చులు భారీ, ప్రేమ మాత్రం తక్కువ. ఒక చిన్న సమస్యకి, ఒక చిన్న అహంకారానికి ఏళ్ల బంధాన్ని చెరిపేస్తున్నాం. సర్దుకో అనే మాట పోయింది, విడిపో అనే ఆలోచన వచ్చింది. ఇప్పుడు పెళ్ళి అంటే బంధం కాదు, బెనిఫిట్ స్కీమ్. సంతోషముంటేనే సంబంధం, కష్టం వస్తేనే విడాకులు. ఇది మార్పు కాదు, ఇది అభివృద్ధి కాదు, ఇది విలువల పతనం. 1947లో గురువంటే చదువు చెప్పేవాడు కాదు, జీవితం చూపించే దారి. గురువు వస్తే తల వంచేవాళ్లం, కాళ్ళు తాకేవాళ్లం. ఎందుకంటే ఆయన చేతిలో మార్కులు కాదు, మన భవిష్యత్. శిష్యుడు అంటే డిగ్రీ తీసుకునే వ్యక్తి కాదు, సంస్కారం నేర్చుకునే మనిషి. ఈరోజు గురువంటే ఒక ఉద్యోగి, శిష్యుడంటే ఒక కస్టమర్. గౌరవం తగ్గింది, అహంకారం పెరిగింది. మార్కులున్నాయి, కాని మానవత్వం లేదు. డిగ్రీలున్నాయి, కాని దిశ లేదు. 1947లో మన దగ్గర టెక్నాలజీ లేదు, కాని మన దగ్గర మనుషులున్నారు. 2026లో మన దగ్గర టెక్నాలజీ అంతా ఉంది, కాని మనుషుల మధ్య దూరం పెరిగిపోయింది. ఇది అభివృద్ధేనా, లేదా మన విలువల ఓటమే? 1947లో ఇల్లు చిన్నదైనా హృదయాలు పెద్దవి. ఫోన్ లేదు, వైఫై లేదు, కాని మాటలున్నాయి, మనసులు కలిశాయి. పక్కింటివాడు కుటుంబమే, గురువు దేవుడు, వివాహం జీవితం. డబ్బు తక్కువ, కాని సంతోషం ఎక్కువ. 2026లో ఇల్లు పెద్దది, కాని మనసులు చిన్నవి. ప్రతి చేతిలో మొబైల్, కాని పక్కవాడికి టైం లేదు. వైఫై ఫుల్ సిగ్నల్, కాని బంధాల్లో కనెక్షన్ వీక్. లైక్స్ కాని నమ్మకం శూన్యం. టెక్నాలజీ మన జీవితాన్ని సులభం చేసింది, కాని మన బంధాలను బలహీనం చేసింది. మన ఫోన్లు స్మార్ట్ అయ్యాయి, ఇప్పుడు మనం కూడా హార్ట్తో స్మార్ట్ కావాలి. టెక్నాలజీని వాడదాం, కాని బంధాలను వదలద్దు. 1947కి తిరిగి వెళ్లలేం, కాని 1947 విలువలను 2026లో బ్రతికించవచ్చు. మనుషులుగా ముందుకెళదాం, యంత్రాలుగా కాదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.